गर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरौ हरिः ओम् ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ బంధువులందరికీ హరి ఓం, శుభోదయం. మనం ఉపదేశ సారంలో 20వ శ్లోకంలో ఉన్నాము. భగవాన్ రమణులు ఏమంటున్నారో చూద్దాము. అహమినాశబాజీ అహమహంతయా స్ఫురతి హృస్వయం పరమపూర్ణ సత్ అంటున్నారు. అహం అంటే నేను అన్న భావన అన్నమాట. మాట్లాడుతున్నారు, నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అన్న భావన. ఇక్కడ అహం అంటే అహంకారాలతో కూడిన అహం అన్నమాట. ఆ భావన నాశనం అయిపోతే, ఇప్పుడు మనం గొప్ప కార్యం చేస్తున్నాం, ఆ గొప్ప కార్యాన్ని ఈశ్వరుడు మన చేయిస్తున్నాడు అన్న భావన కలగాలి. కాబట్టి నేను మహాభక్తుడిని కాబట్టి, నా అంత భక్తుడు లేడు కాబట్టి నాతో చేయిస్తున్నాడు అన్న భావన ఏ మాత్రం ఉండకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అహం అనే భావన ఈ కేవలం మహత్ కార్యాలే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా నేను కాబట్టి నేనే చేస్తున్నాను. ఒక మన యాచకులకి మనము రూపాయి వేసామనుకోండి, నేను కాబట్టి వేస్తున్నాను అన్న భావన ఆ చిన్న పని అందు కూడా ఉండకూడదు. అందుకనే చిన్నతనంలో మనం యాచకులకి డబ్బులు వేసేటప్పుడు శివార్పణం కృష్ణార్పణం అనమనేవారు పెద్దవాళ్ళు. దాని యొక్క మూలార్థం అదే. నిజానికి మన జీవిత ప్రయాణంలో ఇలాంటివన్నీ మనం చేస్తూనే ఉన్నాము, కానీ దాని గురించి విచారణ అనేది లేదు. అంటే యాంత్రికంగా జరిగిపోతుంది. ఆ పెద్దవాళ్ళు మనకి ఎందుకు ఈ విషయాన్ని చెప్పారో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజానికి సమాజంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, చాలా పెద్ద సమస్యలు ఉంటూ ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. దాన్ని మనం తెలివితేటలతోనో, లేదంటే పక్కన సలహాదారుల వల్ల, లేకపోతే ఈశ్వరుడి వల్ల వాటి నుంచి ఓ గట్టు మెట్టెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ మనస్సు అనే సమస్య దగ్గరికి వచ్చేటప్పటికి చాలా భయంకరంగా కనిపిస్తుందమ్మా. ఇది కూడదు. మనం అన్ని సమస్యలు, బయట సమస్యలు తీర్చుకున్న మనము ఈ మనస్సు అనే సమస్య దగ్గరికి వచ్చేటప్పటికి దీని పెద్ద భూతంలా ఎప్పుడూ చూడకూడదు. అసలు భయపడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే ఏ సమస్యనైనా భూతద్దంలో పెట్టి చూస్తే ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అందుకని దీని గురించి విచారణ చేయడం అనేది అయ్యి బాబోయ్ అనిపించినప్పటికీ మనము దానిదేముందిలే ఈశ్వరానుగ్రహం అన్న దానితో చాలా ఈజీగా, టేక్ ఇట్ ఈజీ అంటారు కదా, ఏది తీసుకున్నా సరే చాలా ఈజీగా తీసుకోవడం ప్రయత్నం చేసినప్పుడే అది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా కనిపిస్తుంది మనకి. అందుకని చాలా ఈజీగా మనం దీన్ని ఎక్కువగా బోతంలో పెట్టే ప్రయత్నం ఏమీ అవసరం లేదు. దీని గురించి కంగారు పడవలసిన పని అంతకన్నా లేదు. అందుకనే ఈ మనసు ఏ సమస్య అయినా మనం పెద్దవాళ్ళ మధ్యలో పెట్టి డిబేట్లు పెట్టి సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మనస్సు అనే సమస్యకు వచ్చేటప్పటికి డిబేట్లే ఉండవు, అన్ని టిబెట్లే. మనం ఒక్కరమే ఇది తేల్చుకోవాల్సిందే. దీనికోసం దీన్ని నిందించడం కానీ, మనం ఇలా చేస్తున్నావేంటి మనసా అని తిట్టడం కానీ, ఒక ఒక రకమైన నిస్సహాయత స్థితికి రావడం కానీ, మన వల్ల ఏమవుతుంది అనుకోవడం కానీ, లేదంటే ఇది మహాత్ముల వంతు, ఇది మన వంతు కాదు, మన గృహస్థాశ్రమంలో ఉన్నాము అన్న భావన కానీ ఏదీ కూడదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్న, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న, సన్యాసాశ్రమంలో ఉన్న వీళ్ళందరూ కూడా అంటే ఒక స్థితికి వచ్చేసిన వాళ్ళు కాదు, ఇదో దారిలో ఉన్నవాళ్ళు. అంటే సంసారంలో ఉండి దీని నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో సన్యాసం తీసుకుని సన్యాసాశ్రమం ద్వారా, అంటే చూసారా, తత్వవేదానంద సరస్వతి స్వామి వారు మాట అంటారు, సన్యాసం గురించి మీ ఉద్దేశం ఏంటండి అని ఎవరో అడిగారు. అడిగితే ఆయన అన్నారు, సంసారంలో ఉండి పారిపోవడం కుదరదు కదా, ఇది ఎగ్జిట్ గేట్ అన్నారనమాట. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కో దారిని ఎంచుకున్నప్పుడు అది అల్టిమేట్ అని, ఇది తక్కువ అని మన భావన ఉండకూడదు. మొట్టమొదట మనం తీయవలసిన భావన అహం భావన కంటే ఇది గొప్ప, ఇది చిన్న అన్న భావన తీసేయాలి ఫస్ట్. ఎందుకంటే గృహస్థ ఆశ్రమం అంటున్నారు కదా, దేన్ని ఆశ్రయిస్తే ఏ శ్రమ అటువంటి శ్రమ అంత గొప్పదైన బట్టి ఆ శ్రమ లేనటువంటి స్థితి వస్తుందో దాన్ని ఆశ్రమం అన్నారు.
మనము మన యొక్క రుణాల బంధాలు చేత, మన కర్తవ్యాలు చేత మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం. వారికి ఆ కర్తవ్య కర్మలు లేవు కాబట్టి వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఇంకొక బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నారు. కొంతమంది అన్ని బాధ్యతలు చక్కగా నిర్వహించి వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. కానీ అందరూ వేరు వేరు దారుల్లో ఉన్నారే కానీ వారు ఆ ఆ స్థితిని, ఆ సత్య వస్తువుని గ్రహించారని అర్థం కాదు. అది ఎక్కువని అర్థం కాదు. మన గృహస్థాశ్రమం తక్కువని ఏ మాత్రం అర్థం కాదు. ఏంటంటే అదో దారి, ఇదో దారి. అందరూ వెళ్ళవలసిన వాళ్ళే కదా! కాకపోతే ఏ దారిలో ఉన్నవాళ్ళు ఆ దారిని స్పష్టం చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప మనస్సుని నిందించే ప్రయత్నం చేయకూడదు. అందుకనే మనస్సుని నిందించకుండా ఏం చెయ్యాలి అనే భావన ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అదే అహంతయా అన్నారు. నేను నేను అంటూ సత్యమైన నేను ఏదైతే ఉందో, అంటే ఇందులో రెండు నేనులు ఉంటాయన్నారు కదా. ఒకటి నేను చేస్తున్నాననే భావం, నేనుకు మూలమైన భావం. ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యమైన నేను అహంతయా హృత్ హృదయ స్థానమునందు ఏం చేయాలి? స్వయం స్ఫురతి, స్వయంగా ప్రకాశిస్తుందటది. అది ఎందుకు మనకి కనిపించట్లేదు? స్వయం ప్రకాశం అంటే అందరికి కనిపించాలి కదండి. మనకి ఎందుకు కనిపించట్లేదు అంటే ఈ అహం అంటే జీవహంకారం అనే దుమ్ము, బూడిద ఆ దాని మీద ఉండడం వల్ల మనకి ఈ ఈ యొక్క అగ్నిశిల మనకి కనిపించదు కదా. ఇప్పుడు ఒక బొగ్గు మీద కొంతసేపటికి ఆ అదేంటది అది పెరిగిపోతుంది కదమ్మా. ఆ కణం ఏదైతే ఉందో, పొగ ఏదైతే ఉందో అది చూరుకుపోయినప్పుడు ఆ లోపల ఉన్న అగ్ని కణం మనకు కనిపించదు. కానీ ముట్టుకుంటే మాత్రం కాలుతుంది కదా. అదే విధంగా మనం అహంకారాల చేత, మన భావనల చేత ఈ మనకి ఏదైతే ఈ సత్య వస్తువు మనలోనే ఉందన్న విషయం మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే ఈ దుమ్ము అనే, ధూళి అనే, పొగ అనే ఏదైతే కానివ్వండి అది మన మీద కప్పబడి ఉన్నది. అది తెరుచుకోవాలి అంటే మనం చెయ్యాల్సింది ఏంటంటే చూడడం, దాని వైపు చూడడం, దాన్ని పరిశీలించడం అనే విషయం గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అలా పరిశీలిస్తే అదేమవుతుందంట, పరమ పూర్ణ సత్ అన్నారు చివర్లో. అంటే అది అన్నిటికన్నా శ్రేష్టమైనది, అఖండమైనది సత్స్వరూపము. అది కేవలం సన్యాసులకే కనిపిస్తుంది, కేవలం వనప్రస్థాశ్రమంలో కనిపిస్తుంది, కేవలం బ్రహ్మచర్యాశ్రమంలో కనిపిస్తుంది. సంసారం చేసుకునే గృహస్థ ఆశ్రమం వాళ్ళకి కనిపించనే కనిపించదు అని భగవంతుడు ఏం చెప్పట్లేదమ్మా. కాకపోతే వీడికి పనులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి అంతే. అందుకని ఈ పనుల నుంచి, కర్తవ్యాల నుంచి ఇంక నేను చెయ్యలేను, అలసిపోయానని చెప్పి సన్యాసాశ్రమాన్ని పట్టుకుని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యం అని చెప్పి గృహస్థాశ్రమంలోనే ఉండి భగవంతుడు ఎందుకు దొరకడో అని చెప్పి భగవంతుడి మీద ప్రేమతో కర్తవ్య కర్మలు చేసుకుంటూ వాటిని నిష్కల్మషంగా కర్మ కర్తృత్వ భావనతో చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి తప్పకుండా ఈశ్వరుడు కనిపిస్తాడు. కానీ దీన్ని ఎక్కువగా మనం చర్చించుకోవడం, ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూడడం వల్ల అది ఇంకా భయంకరమైన భూతంలా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ మనస్సు గురించి తెలుసుకోవాల్సిన దానికన్నా సాధన చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తెలిసేసుకున్నాం అనుకోండి, భయం తప్ప ఏమీ ఉండదు. ఎంతవరకు దీని గురించి మనం మాట్లాడుకోవాలో అంతవరకు మాట్లాడుకోవాలి. నిజానికి మనిషి మనసుతోనే ఉండాలి తప్ప మనసు గురించి వేరే వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడేసామంటే అది అనేక భయాలకి దారితీస్తుంది. అబ్బో మనం చెయ్యలేమండి అనే ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది. అది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నన్ను నిన్న ఎక్కడికో గుడికి వెళితే నన్ను అడిగారు, మీరు ఎటువంటి సాధన చేస్తారండి అని. నేను ఎటువంటి సాధన చేస్తానో పక్కన పెడితే మీకు ఎటువంటి డౌట్లు ఉన్నాయో అడగాలి కదా. అయితే నేను ఒకటి చెప్పాను, నేను ఎటువంటి సాధన విషయం పక్కన పెడితే మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయో వాటిని తీర్చుకునే ప్రయత్నం చేయండి. అంటే మనస్సు ఎలాంటిదంటే వారు ఏం చేస్తున్నారో అది మనం చేసేస్తే మనకి ఆ స్థితి వచ్చేస్తుంది అనుకునే అపోహ కూడా చాలా తప్పు నాన్న. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బుద్ధిని బట్టి, ఒక్కొక్కళ్ళ తీరుని బట్టి, వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాల బట్టి ఆ సాధన సాగుతుంది. కానీ దాన్ని మనం ఫాలో అవ్వకూడదు. మనం ఏదైనా అడిగితే వాళ్ళు చెబితే విని మనం సాధన చెయ్యాలి తప్ప దీని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
అందుకనే అహామి నాశాబాజీ అన్నారు. ఈ అహం భావన అంటే మొదటి లైన్ ఫస్ట్ లో చూడండి, అహామి నాశాబాజీ అంటే ఈ అహం భావన అంటే జీవ అహంకారం అనే నేను అనే ప్రథమ తలంపు ఏదైతే ఉందో, మనం లేవగానే నేను లేచాననే కదా అంటాము. నేను పూజ చేసుకోవాలి, నేను స్నానం చేయాలి, నేను టిఫిన్ చేయాలి. ఈ నేను అన్న భావన స్ఫురణ ఏదైతే ఉందో అది నాశనం అయితే గాని ఇంకేం మిగిలి ఉంటుందండి చెప్పండి. నిజంగా నేనన్న భావన పోయిందనుకోండి, ఉన్నది ఏముంటుంది ఇంకా? ఆ పరమాత్మ పరిపూర్ణ సత్స్వరూపం స్వయంగా మనకి ప్రకాశిస్తుంది. మనకి ఇంకా ఎటువంటి పరుగులు ఉండవు. అదేంటండి, ఇప్పటిదాకా ఇదం భావనకు ఆధారమైన అహం భావన ఏదైతే ఉందో, నేను అనే భావన పోగొట్టుకోవాలన్నారు. అందుకోసం ఈ నేను అనే భావన ఎక్కడ పుడుతుందో వెతకమన్నారు. అలా వెతికే అహంకార భావన ఈ నేను ఏదైతే ఉన్నదో పడిపోతుందన్నారు. మరి ఇది పడిపోయిన తర్వాత ఇక మిగిలిందేంటి అంటే మళ్ళీ నేనని అంటున్నారు. అంటే ఆ నేనుకి ఈ నేనుకి మనం తేడా తెలుసుకోవాలి. జీవ అహంకారం అహం వృత్తులు అనేది పరిపూర్ణమైనటువంటిది, సత్తు కాదది, విద్య. దాని వల్లనే అనేక రకాల భావనలు, ఇందాక మనం చెప్పుకున్నామే, దుఃఖం సుఖం నేను 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 అన్న భావనలు అవన్నీ కూడా పడిపోతే సత్ రూపము అఖండ పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైన వస్తువు, శ్రేష్టమైన వస్తువు, అది నేను ఏదైతే ఉందో, నేను అనే రమణ మహర్షి తాను అని పేరు పెట్టిన పలుకుతుందట. అందుకనే భగవాన్ రమణులు ఉమ్, ఏది తనకి సంబంధించిందైనా ఇది దీనికి జరిగిందండి అనేవారు. ఇది అంటే శరీరం అన్నమాట. శరీరానికి ఇది అని పేరు పెట్టేశారు ఆయన. దీనికి జరిగిందండి, దీనికి జ్వరం వచ్చిందండి, ఇది ఇది ఇలా ఉందండి అంటూ ఉండడానికి కారణం ఏంటంటే శరీరాన్ని మనసుని విడివిడిగా చూడటం, శరీరాన్ని ఆత్మని సపరేట్ చేసి చూడటం. నిజానికి నిజమైన సాధకుడు సాధన చేస్తూ ఉండగా తన శరీరాన్ని విడిగా చూసుకోగలడు. తెలిసినా మీకు ఈ విషయం? అటువంటి అద్భుతమైన దర్శనం జరిగినప్పుడు ఇంకా ఎటువంటి సాధనల వైపుకి మనసు వెళ్ళదమ్మా. అందుకనే ఒక్కసారి రుచి చూడండి, ఒక్కసారి నేనన్న భావన తొలగించుకోండి, ఆ నేను ఎవడో తెలుసుకోండి అని భగవన్ రమణులు బల్లగుద్ది చెప్పడానికి కూడా ఆ ఆనందానుభూతి, ఆ ఏదైతే ఉందో ఆ చిన్న సూక్ష్మమైన అనుభూతి ఏదైతే ఉందో అది అనుభవించాలని తపన. చూడండి, తండ్రి బయటికి వెళ్ళి ఏదో పట్టుకొచ్చి పిల్లవాడు పడుకుంటే తినే వరకు ఊరుకోడు. తినరా నాన్న తినరా, వాడు నిద్రపోతున్నా సరే లేపి పెడుతూ ఉంటారు. ఎందుకని అంటే అది ఏదో పిల్లల కోసం ప్రేమగా పెట్టాలని తపన అయితే అది బాగుంటుంది, వాడు తింటే ఆనందపడతాడన్న భావనే కదా ప్రధానంగా. అదే విధంగా భగవంతుడు మనలో గుడిలో చూసినప్పుడు ఒక్క క్షణం కలిగే ఆనందం, జ్ఞానంలో మనం కూర్చున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఒక్క నిమిషం కలిగే ఆనందం ఏదైతే ఉందో అది సర్వకాల సర్వ అవస్థల యందు కూడా అనుభూతి పొందడమే ఈ యొక్క సత్వస్తువును తెలుసుకోవడం అంటే. ఏదో జ్ఞానంలోనో, లేదంటే ఎవరో చెబితేనో, లేదంటే గుడిలో చూస్తేనో, ఇందాక మనం చెప్పుకున్నామే ఒక ప్రమిదకి ఆపాదిస్తేనో, లేదంటే ఒక పటానికి మనం పూజ చేస్తేనే కలిగే ఆ క్షణం ఆనందం ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ప్రతిదీ క్షణికానందాలేనమ్మా. ఒక కామికాలు ఒక్కటే క్షణికానందం కాదు. మీరు ప్రతిదీ చూడండి, ఒక్క క్షణంలో పోతుందంతే ప్రేమ దాని మీద, వ్యామోహం. ఒక్క క్షణం ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి, వాడిన నాళ్ళు వాడతాం, ఒక క్షణంలో దాని మీద విరిగిపోతుంది. ఎందుకంటే అది అలవాటు పడిపోయి మనసు ఇంకా తీసుకోవద్దు దాన్ని. అదే టీవీ అయినా, ఎక్కువ డబ్బులు పెట్టుకున్న ఇల్లు అయినా, తక్కువ డబ్బులు పెట్టి 100 రూపాయల చీర అయినా సరే మీరు గమనిస్తే ఒక్క క్షణంలో దాని మీద మనసు విరిగిపోతుంది మనకి. ఎందుకంటే వాడి వాడి ఉండడం వల్ల. కానీ ఈ ఈ పరిపూర్ణమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో క్షణికానందాలతో పోల్చే ఆనందం కాదు ఇది. సచ్చితానందం అంటారే, అది ఏ వస్తువు మనం కళ్ళ ముందు పెట్టినా సరే దీని ముందు దిగదుడిపే. ఎందుకంటే సాక్షాత్ సూర్యనారాయణ మూర్తి ముందు పెట్టి అగ్గిపుల్ల వెలిగించి ఇదిగో అని చూపిస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో, మన యొక్క సచ్చితానందం ముందు బాహ్య వస్తువులు పట్టుకొచ్చి ఇదిగో అని చూపిస్తే కూడా అలాగే ఉంటుంది. అటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలంటే కేవలం మహాత్ములకే సాధ్యమండి అని అనుకున్నప్పటికీ కూడా మనకి కూడా సాధ్యమే, మీరు కూడా చెయ్యగలరు అనే సదుద్దేశంతో మనకి భగవాన్ రమణులు ఉపదేశ సారాన్ని ఇవ్వడానికి కారణం అదే.
అందరూ ఈ అపోహలో పడిపోయి మనం ఎక్కడ చేయగలం అనుకుంటారేమోనని. ఎవ్వరైనా చేయగలరు. ఎవ్వరైనా చెయ్యొచ్చు. ఎందుకంటే సాధనమున పనులు సమకూరు ధరలోన. కొంచెం లేట్ అవుతుంది కానీ ఆ పనులు ఏవైతే ఉన్నాయో చక్కగా మనం స స చేసుకోవచ్చు. అందుకని ఒక గృహస్థుడు పరిపూర్ణానందగా ఉండాలి అంటే, పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపంగా ఉండాలి అంటే, వాడు చెయ్యవలసింది అహంకారాలను విడిచిపెట్టడమే. అంతేగాని మనము ప్రపంచంలో ప్రతీదీ విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఒక్క అహంకారాన్ని విడిచిపెడితే ఆహ్, మనం మృత్యుంజయ మంత్రంలో చెప్పినట్టుగా ఏమని చెప్తారు? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఏమంటున్నారు? ఊర్వారుకమివ బంధనాత్. ఆ యొక్క ఏదైతే విడిచిపెట్టవలసిన టైం వచ్చేసిందో, ఆ టైం వచ్చినప్పుడు ఊర్వారుకము అంటే దోసపండులోంచి తొడిమిలోంచి పండు ఎలా సునాయాసంగా రాలిపోతుందో, అదే విధంగా మన కర్మలు శరీరం అనే ఇక్కడ భావం వచ్చినప్పటికీ కూడా తత్వార్థంలోకి వెళితే మన యొక్క కర్మలు, మన యొక్క చేష్టిదములు, మన యొక్క వికారాలు అన్నీ కూడా ఒక్క దెబ్బతో చాలా సునాయాసంగా రాలిపోతాయట. రోజుకి 24 గంటలుంటే అందులో ఒక గంట ధ్యానం చేసినా 24 గంటల్లో 23 మిగతా 23 గంటలు మనం ధ్యానంలో ఇలా మనస్సు నిలబెట్టగలిగితే 24 గంటలు మనం ధ్యానం చేసినట్టే కదమ్మా! అంటే మనస్సుని ఎట్ ప్రెజెంట్‌లో ఉంచడము, ఏ పని చేసినా భగవతార్పణం చేయడము, ఏ ఆ పని వెనక నేను అన్న భావన లేకుండా ఉండడము, ఇవి మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. దీని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నా చాలా పెద్దగా కనిపిస్తుంది గానీ, మనం చేసి నేర్చుకోవాల్సిన పనులివి. అందుకనే స్వామి ఏమంటున్నారంటే సమస్త కర్మలన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా మనం చేసే పని యందే మనము అటువంటి భావన కలిగి ఉండడమే నేను అన్న భావన తీసేయడం. అప్పుడు అసలైన నేనేంటో, అసలైన నేను ఎట్టా ఉంటుందో, అహం వృత్తి నశించిన తర్వాత మిగిలిన నేను ఎట్టిదో అని తర్వాత శ్లోకంలో మనకి రేపటి రోజు మహర్షి చాలా అద్భుతమైన శ్లోకంలో చెప్తున్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హరిః ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.